నువ్వు నడవాలా? నువ్వు నడవాలా? శ్రీ సాయిధామ్. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మధురా నుంచి మేము ఢిల్లీ వచ్చేసాము. ఢిల్లీలో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే దిగాము. లాస్ట్ బ్లాగ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటో ఇల్లు 3:30కే వాకింగ్లు చేస్తున్నారు జనాలు. మరి మార్నింగ్ ట్రాఫిక్ ఉంటుందో ఏమో కానీ ఇంకా మేము హోటల్లోకి చెక్ ఇన్ అయ్యాము. రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. 24 hours స్టే అనమాట. వాళ్ళు ఫస్ట్ అయితే 12 లోపు లాగౌట్ చేసేయాలి, 12 కల్లా బయటకు వెళ్ళిపోవాలని చెప్పారు. అదేంటి, నేను రేపు మార్నింగ్ 6 వరకు కదా మాకు, మేము అలాగే కదా బుక్ చేసుకున్నామని చెప్పి అడిగితే ఇంకా సరే అని చెప్పి అన్నారు. లోపలే గీజర్ అన్నీ కూడా ఉన్నాయి, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పటివరకు మేమున్న రూమ్స్ అన్నిట్లో కూడా ఇవే చాలా బాగున్నాయి. మేము 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క రూమ్కి మాకు 1500 ఛార్జ్ చేశారు. మొత్తం మేము 7 members. ఈ రూమ్లో 3 ఉన్నారు, మా రూమ్లో 5 ఉన్నాం హవితో కలిపి. నేను, మా అమ్మ, మా నాన్న, మా బుజ్జత్త అందరము. ఇంకా మా బుజ్జత్త అయితే ఇలా రూమ్ అంతా నింపేస్తుంది లగేజీలతోటి. ఇక్కడంతా కూడా టీవీ, చైర్స్ అంతా ఇచ్చారు. బట్ టీవీ అయితే అంత వర్క్ అవ్వదు కదా. ఇంకా ల్యాండ్ లైన్ కూడా ఉంది, మనకి ఏమన్నా కావాలన్నా కాల్ చేసినా కూడా వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. బాగుంది. నాకైతే ఇప్పటివరకు ఉన్నట్లు అన్నిట్లోనూ చాలా చాలా నచ్చింది ఇది. అవి పడుకొని ఉన్నాడు, చూసారు కదా. 2 దుప్పట్ల కప్ అయితే పడుకోబెట్టేశాను. ఈ వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఏంటమ్మా వేడి నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడుంది వెళ్తారు మంచిగా పడింది చూడు. ఒక్క నిమిషంలోనే ఇంత లగేజ్ రూమ్లో మేము పడుకోవడానికి కూడా ఖాళీ లేకుండా చేసుకున్నాం. మాకు 9 o'clock కల్లా బస్సు వస్తుంది. మేము అది నిన్నే బుక్ చేసుకున్నాము. ఢిల్లీ అంతా 18 places అయితే చూపిస్తారు. ఇక ఆ బస్సు వచ్చే టైంకల్లా మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా దొరికితే చేస్తాము. అవి కూడా రెడీ అయిపోయాడు. చక్కగా హెడ్ బాత్ చేసేసాము అందరము. గీజర్లో మంచిగా వేడి నీళ్ళు వచ్చాయి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ 3 days బాగా టైర్డ్ అయిపోయాం కదా, ఇంక ఇప్పుడైతే బాగుంది. ఇక్కడ ఏంటంటే లాక్ తీసేస్తే కరెంట్ పోద్ది. ఇది మ్యాక్సిమం అందరికి తెలుసులేండి. ఇంకెలాగా బయటకు వచ్చి నడుస్తూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫోన్స్ బయట ఉంటే కనుక మనల్ని కొట్టి కానీ లాక్కొని వెళ్ళిపోతారంట, డ్రగ్స్ ఇస్తారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అయితే అంటా ఉన్నారు. వేడివేడిగా పొగలు కక్కే పరాటాలు తింటున్నాం. చాలా రోజుల తర్వాత టిఫిన్ చేస్తున్నాం చెప్పాలంటే. ఠీకే భయ్యా. ఇక్కడ రూమ్ పక్కనే ఇలా టిఫిన్ హోటల్ అయితే ఉంది. అన్నీ అసలు పొగలు కక్కుతున్నాయి. వేడివేడిగా ఆలు కర్రీ, ఇంకొక పచ్చడి ఇచ్చారు. ఇది వచ్చేసి ఆలు పరాటా 40 rupeesకి ఇంత కర్రీ, ఇంత చపాతీ ఇస్తున్నారు. చాలా బాగుంది. రైస్ కూడా 80 rupeesేనంట. ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేస్తాము. ఇంకా తినగానే బస్సు వచ్చేసింది మాకు, హోటల్ ముందుకే వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కేసాము. ఆ బస్సులో వాళ్ళేమో మాకు వెనక సీట్లు ఇచ్చారు. ఎదురు కూర్చుంటే మరి బస్సు ఖాళీగా లేదనుకొని జనాలు అక్కడ అనుకున్నారో మరేమో తెలీదు. ఇంకా మా అమ్మ అంత వెనక్కి నడవలేదు కాబట్టి మా అమ్మ ముందే కూర్చుంది. ఇంకా నన్ను కూడా ముందుకు పిలిచారు. అవి నేను కాసేపు వెనకిచ్చాను. ఆయన ఎందుకుంటాడు, ఉండడు. ఇంకా అలాగే వెళ్తున్నాము. ఇంకా ఎన్ని ప్లేసెస్ చూపిస్తారు ఏంటి చూడాలి. నిన్న నైట్ సరిగా చూపించలేదు కదా, ఇప్పుడైనా బాగా చూపిస్తారా లేదా చూడాలి. అది మేము రిపబ్లిక్ డే వీక్లో వెళ్ళాం కదా, అసలు అంతా కూడా రిపబ్లిక్ డేకి సంబంధించి భలే చేశారు డెకరేషన్స్ మాత్రము. ఢిల్లీలో చాలా ట్రాఫిక్ ఉంది, అలాగే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కదా. ఏడు ఎండగా కూడా ఉందిలే, కూర్చో. నడవలేదు అంటలే, కాళ్ళు నొప్పులంట. దామమ్మ కమ్ కమ్. ఏం టెంపుల్ చెప్పారు? బిర్లా మందిర్ అనుకుంటా. అందుకే మళ్ళీ ఒక్కొక్క దానికి వాళ్ళు అరగంట టైమే ఇచ్చారు. టైం వేస్ట్ చేస్తే కుదరదంట. ఒకళ్ళు పాస్కి వెళ్ళాము, ఒకళ్ళు అది తింటాం ఇది తింటాం అంటే కుదరదు. మళ్ళీ మధ్యాహ్నం అన్నం బ్రేక్ కూడా అరగంటే. స్కూల్లో టీచర్ లాగా చెప్తున్నాడు ఆయన మనకి. లేకపోతే ఎవరు మాట వినరులే, అన్నీ కవర్ చేయాలిగా. మళ్ళీ మన పైన రోడ్డు ఉంది ఇప్పుడు, తెలుసా? బిర్లా మందిర్ అంటే నేను హైదరాబాద్లోనే ఉందనుకున్నా. ఇక్కడ కూడా ఉంది నాన్న. నువ్వు బిర్లా మందిర్ కూడా చూస్తున్నావా హవి? ఇటే అట్టో
పైకి వచ్చేసాం. ట్రాఫిక్ జామ్ లేకుండా మెట్లు కిందకు పెట్టేశారు, రోడ్డు కిందకి. ఇక్కడెక్కడో ఫోన్ పెట్టేయాలంట. కాకపోతే గుడి అయితే బాగుంది. మనం ఎటు వచ్చాం? మమ్మీ వాళ్ళు ఇటే కదా ఉన్నారు, మన బస్సు అదే కదా. మమ్మీ ఏది? రాయలేదా నువ్వు మరి? ఏముందిలే, మా అమ్మాయి ఉందక ఫోన్ చేద్దాం. శ్రీ సాయిధామ్. నేను పెట్టేస్తాలే మొబైల్. లోపలికి ఫోన్ అలౌ లేదు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది టెంపుల్. బ్రహ్మ, విష్ణు, కృష్ణుడు అందరి విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఇది వచ్చేసి టెంపుల్ చాలా బాగుంది. బట్ ఫోన్లు మాత్రం బయట పెట్టేసి వెళ్ళిపోయాము. వాళ్ళు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు మాకు. ఇంకా గబగబా చూసి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అంతలోపే షాపింగ్ కూడా చేసామన్నమాట హడావిడిగా. షాపింగ్ టైంలో గబగబా పరిగెడుతున్నాను చూసారా, వాళ్ళు టైం పట్టబట్టేగా. మళ్ళీ ఇందులోనే నా 3 హ్యాండ్ బ్యాగులు కూడా షాపింగ్ అయింది. ఇది 200 బాగుంది. ఇది బాగుంది అమ్మమ్మ, 200ది చూసా, నచ్చింది. ఈ ఏమో 100 అంట ఒక్కోటి. బాగున్నాయి. కొబ్బరి నూనె కరక్క ఎండలో తీసుకొచ్చి మా అబ్బాయికి తలకు నూనె లేక ఎన్నో బాధలు పడుతున్నాం. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారో తెలీదు. ఇదిగోండి క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే ఉన్నాయి. 100 రూపీస్ అంట. మా కుమారమ్మమ్మ వాళ్ళ మనవరాళ్ళు ఇద్దరి కోసం అని చెప్పి తీసుకున్నారు. ఇంకా పెద్ద హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నారు. నేనైతే చూసానులే కానీ ఏమి తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పేసి. ఇంకా ప్రస్తుతానికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటో తెలియదు కానీ చాలా హడావిడిగానే తీసుకెళ్తున్నారు. లోపల మొత్తము డ్రైవర్ కాకుండా 3 ఉన్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ప్రతి ప్లేస్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్నారు. మాకు దీనికి ఒక్కొక్క పర్సన్కి 650 750 ఛార్జ్ చేశారు. చెప్పాను కదా రిపబ్లిక్ టైంలో వెళ్ళాము, అంత డెకరేషన్స్ అయితే చేశారని చెప్పి. ఇదిగోండి చూడండి ఎంత బాగా చేశారో ఫ్లవర్స్ తోటి. అప్పటికే మేము 29th అనుకుంటా అక్కడికి వెళ్ళాము. 29th అలా ఉందన్నమాట. మేము 26th కాశీలో ఉన్నాం, 27 అయోధ్య, 28 ఆగ్రా, 29th ఢిల్లీ వెళ్ళాము. అయితే ఇంకా అలాగ డెకరేషన్ చేసి కూడా 4 days అయినా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇంకా చూసుకుంటూ అలాగ రోడ్లు, జనాలు, ట్రాఫిక్ అంతా చూసుకుంటూ, అండ్ అక్కడ పక్కన కోర్ట్స్ అని ఎవరైనా హౌసెస్ అలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు బస్సులో నుంచే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్నారనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ప్లేసెస్ కూడా చూపించారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొకటి, ఇక్కడ వచ్చేసి ఏరోప్లేన్స్, అది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఢిల్లీలో ఉంటే ఇంకా అందరూ సీఎం, పిఎంస్ అందరు ఇక్కడే ఉంటారు కదా, పార్లమెంట్ ఇదంతా కూడా చాలా హడావిడి ఉంటుంది కదా అనిపించింది. చాలా నచ్చింది నాకు ఢిల్లీ. కాకపోతే ఇంకా ట్రాఫిక్, జనాలు, ట్రక్స్ అట్లా ఫోన్స్ లాక్కెళ్ళిపోతారు. ఫోన్స్ అస్సలు బయటికి తీయొద్దని చెప్పడం మాత్రం కొంచెం భయం వేసింది నాకు. నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఇవాళే కొంచెం పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే రోజు హడావిడి పరిగెత్తడం అటు ఇటు, ఇవాళ కొంచెం రిలాక్స్డ్గా బస్సులో వెళ్తూ వాళ్ళు చూపిస్తూ అలా వెళ్ళాము. అండ్ ఇక్కడ కూడా ఏదో డెకరేషన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము రాజ్భవన్ దగ్గరికి వెళ్తున్నాము. అయితే లోపలికి ఎంట్రన్స్ లేదు కానీ బయట నుంచి అక్కడ కిందకి దింపి అక్కడంతా కూడా చూపించారు మాకు. ఇంకా అక్కడ చాలా టైమే స్పెండ్ చేసాము. సో ఫొటోస్ తీసుకోవాలి కదా, మ్యాండేటరీ కదా. అలాగా అంటే ఇంకా మనం వెళ్ళామనే గుర్తు అదే కదా, అందుకని చెప్పి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ కూడా వీళ్ళే తీస్తున్నారు. గైడ్స్ దగ్గర కెమెరాస్ కూడా ఉన్నాయి. అరే బాబు మేము ఫోటోలు దిగమన్నా కూడా వాళ్ళు ఊరుకోవట్లేదు అనమాట. ఇంకా అక్కడ హవీని కూడా నేను ఒక సింగిల్ పిక్చర్ తీపిచ్చాను. చక్కగా దిగాడు అనుకుంటే కళ్ళు మూసుకున్నాడు. ఇంకా ఫొటోస్ అవి కూడా నెక్స్ట్లో మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా మా అమ్మ అయితే దిగలేను, రాలేనని చెప్పేసింది. ఇంక ఈ 3 రోజులు తిరిగి మా అమ్మ కాళ్ళ పని అయిపోయింది. అందువల్ల నేను రాలేను, నేను నడవలేను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నారు. అందుకని మేము కూడా మా అమ్మను వదిలేసి, ఇంకా అది కాక ఇబ్బంది కాదు, ఎక్కువ టైం లేదు కదా. ఆ టైంలోపు మా అమ్మతో అంటే నడవలేము. మా అమ్మ అంత ఫాస్ట్గా నడవలేదు, అంత రిస్క్ తీసుకోలేదు. కాబట్టి నేను రానులే, నేను బస్సులోనే ఉంటాను, మీరు చూడండి అని చెప్పేసింది. ఇంకా అలాగే ఇంకా మేమే వెళ్తూ ఉన్నాం ప్రతి ప్లేస్కి కూడా. ఇంక ఇక్కడ అందరూ భలే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నాకు అనిపించింది అనమాట, మా ఆయన కూడా వచ్చుంటే బాగుండేది కదా, మేమందరం మంచిగా ఫొటోస్ దిగే వాళ్ళము అని చెప్పి. ఇంకేం చేస్తాము, ఆఫీస్లో వర్క్ అదంతా అవ్వడం వల్ల కుదరదు ఇంకా ఆయనకి. ఇంకా నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట, నీ వీడియోస్ అసలు చూడము, బాబుని పాడు చేసావు
అని 40 రూపాయలే కానీ నిన్నతో పోల్చుకుంటే నేను 40 కాదు. సర్లే ఈ ఫోటోలేగా గుర్తులు మనం వెళ్ళామని. కాదు బలవంతంగా ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ దారిలో ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు. దాని తర్వాత ఇండియా గేట్ దగ్గర దిగుతాం. అది మాకు ముందు తెలియదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెనక్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు మాట అసలు అర్థం కావట్లేదు. మేము వచ్చేసి ఫస్ట్ సీట్లో కూర్చున్నాము. దానివల్ల కూడా మాకు అసలు వాళ్ళేమో థర్డ్ ఫోర్త్ సీట్ తర్వాత నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది కాక వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు కదా, అంత గ్రాస్పింగ్ మనకు లేదు. पुराना संसद भवन बोलेंगे, आप नया नहीं बोलेंगे, पुराना। अब वो लेगा राइट साइड में जो शेर का मूर्ति बना हुआ है, वो नया पार्लियामेंट हाउस है, ट्रायंगल शेप में बना है। न्यू पार्लियामेंट हाउस और ट्रायंगल शेप। आप देख सकते हैं कितनी तैयारी चल रही है। ये फंक्शन करीब 4 साढ़े 4 बजे 3 साढ़े 3 बजे पब्लिक आनी शुरू हो जाएगी। सब राउंड अप में बैठेंगे, ऊपर से चेंज ऑफ गार्ड आएंगे, बैंड वाले आएंगे। మొన్న రిపబ్లిక్ డే బాగా చేశారు. अभी हम लोग जा रहे हैं इंडिया गेट। सभी को मालूम है इंडिया गेट जो है वो 1937 में बना था। ఇక్కడ वो कैनॉट ने बनाया था उन सोल्जर्स के लिए जो पहले वर्ल्ड वॉर, सेकंड वर्ल्ड वॉर और अफगान वार में शहीद हुए। నా కొడుకు ఆయన ఏందో చెప్తాడు, నాకేం ఒక్క మొక్కైన పట్టల్లా. ఇదిగో వీడియోది పట్టుకో ఏ తీయి. పర్వాలేదు మమ్మల్ని కూడా తీయి. చేతులు పడకుండాది, చేతులు పెట్టేస్తున్నావు కెమెరా మీద. ఏడేం లేదు అంతేగా తెలుగులో అడుగుతున్నా. అది వాణిజ్య భవన్, దాంట్లో గంటల్లో ఇండియానికి ఏంటి అంటున్నాడు? ఏంది ఇంకా నడవాలి, ముందుకు నడవాలి. అదేలే అమ్మో. రాష్ట్రపతి గవర్నర్ ఇండియా గేట్. నేను ఎక్కడికి వెళ్ళలేదు నానా. ఏది దానికి వెళ్ళడానికా? ఓరి నాయన, ఈ మొక్కలు చూసారా పూలు? నేను చూడలా, బాగున్నాయి. కానీ నిన్న తాజ్మహల్ దగ్గర వెరైటీగా ఉన్నాయి. ఇక్కడంతా కూర్చుంటారే. ఇండియా గేట్కి ఎంట్రన్స్ లోపలికి వచ్చాక ఆయన వీడియో తిడతారా ఏంటో భయం వేస్తుంది. సో ఇండియా గేట్ ఇది. వాటర్ ఇక్కడ, మహావి అక్కడ. వీడియోకి ఎవరికి చూపిట్లా, వీడియోకి చూపిస్తాను. అది యూట్యూబ్లో వచ్చిద్ది. ఈ మామూలు నాటు గులాబీలు కదూ, అది బాగుంది. అందులో వాటర్ ఫాల్ కూడా వస్తుంది అనుకుంటా. బాగుంది నీట్గా. అవును చాలా బాగుంది. ఇలాగే మేము ముంబైలో కూడా ఇండియా గేట్ ఉంటే వెళ్ళాం. అమ్మో ఇలా ఉన్నాయి, చూసుకోలేకపోతే ఇప్పుడు ఉండేది నాకు. రాళ్ళు 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 అని అరుతున్నారా? ఉండి ఇక్కడ నుంచో తీస్తా. ఇక్కడ మొక్కలు మాత్రం భలే ఉన్నాయిలే వెరైటీలుగా. ఈ తెల్లవి కూడా వెరైటీగా ఉన్నాయి. ఏది తీసా, బాగున్నాయి. ఈ మనకు అసలు దొరకవు అనుకుంటా కదా. ఏది మొక్కలకి 1 సంవత్సరానికి 10 కోట్ల. బాగున్నాయిలే అయినా. అగో తాజ్మహల్ దగ్గర చూసామే పెద్ద పూలు, అవి కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దగ్గరగా చూడొచ్చు మనం. అరిసి గొంతు అయితే పోయింది నాకు మంచిగా.
సో ఇదిగోండి మొక్కలు. నిన్న తాజ్మహల్ దగ్గర చూపించాను కదా బయట నుంచి. ఇప్పుడైతే మనకి ఇలా ఓపెన్లో పెట్టారు. సో నేను మీకు దగ్గరగా చూపిస్తా. కొయ్యకూడదమ్మో, కోసేవా ఊరికే అంటే మనకి చూడగానే నచ్చినాయి అనుకో, నేనైతే కోసేస్తాను అనమాట. అది మరి అందుకనే భయపడాలి మనం. అమ్మా బాగుంది. అసలు ఈ పువ్వులకు చెప్పచ్చు, అసలు ఇలాంటి వెరైటీ పూలు ఇక్కడే చూడడం. నానోళ్ళేరి అసలు ఎన్ని రకాల మొక్కలు పూలు, అసలు భలే ఉంది. ఈ అట్రాక్షన్ అంతా పూల వల్లే వచ్చింది చెప్పాలంటే, నిజంగా కదా. తీస్తున్నామయ్యా. దగ్గరికి సగం మీ దగ్గరికి అని చెప్పి గొంతు నొప్పి పడుతుంది. అదే ఇవ్వు, 100 నెంబర్లు ఇవ్వు, పెడతా అందరికి. తీయొద్దు అన్నారుగా. ఇది బాగానే ఉంది చూడు నాన్న. మనల్ని ఫోటోలు తీ అని గొడవ. మొక్కలే అట్రాక్షన్ అసలు నిజంగా. తల్లి బంగారం పట్టుకోవాలా తల్లి నిన్ను. అమ్మా చంద్రబోస్ అని ఓకే. ఏనా నా సాక్స్లు పాడైపోయినాయిగా, చెప్పులు వేయించుకోవు. నై ఉండండి, మొక్కలు తీసుకొని వస్తాను. నుంచోండి. అవి గారు ఇక్కడ ఇండియా గేట్లో నడవాలంట, దించలేదని ఏడుస్తున్నాడు. చూడండి ఎలా టాప్ లేపుతున్నాడు దిస్ బాయ్. ఇక్కడ నడుస్తారా ఎవరైనా? హలో, కాళ్ళు కాలట్లేదా? వచ్చా ఇదిగో. అటు తాత సొంతం మొత్తానికి అయిపోయింది. లాస్ట్కి ఎర్రకోట దగ్గర వదిలిపెడతారంట మనల్ని. అబ్బా అసలు ఈ పిల్లోడు అస్సలు ఉండట్లేదమ్మా. చిన్న పిల్లలతో ఇలాంటి ప్లాన్స్ అన్ని తీసుకొచ్చినట్టున్నారు. సో క్యూ లైన్లో వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా ఏదో చేశారు రిపబ్లిక్ డేకి. మరి దిగలేదుగా మనము. నువ్వు నడవాలా? అంతే, జనాలు ఉన్నప్పుడు, హడావిడి ఉన్నప్పుడే. ఏంటిది అది? ఏంటిది నాన్న, అట్లా చెయ్యొచ్చా? మనము వెళ్ళాలి కదా, బస్ టైం అవుతుంది కదా. వద్దమ్మా, మనము బస్ ఎక్కాలి సరేనా? ఏడవకూడదు.
పట్టుకుండ్రా. ఇగో బ్యాగ్ కావాలా? అటు వెళ్ళాలంతా అటొద్దు, మనం ఇటు వెళ్ళిపోదాం ఇంటికి. చక్కగా కొడుతున్నారు అటు వెళ్ళాలి. చేయొచ్చా? అలా చేస్తారా ఎవరైనా? చేస్తారా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? ఆయన చేస్తాడు. ఆయన అంతే. ఇంతేనా నువ్వు? మనము హడావిడిగా ఉన్నప్పుడు, మనం ఎక్కడికైనా ఎక్కేటప్పుడు, ఎక్కడైనా దిగి జనాలు ఉన్నప్పుడు, ట్రైన్ ఆగినప్పుడు అప్పుడే మేము ఏడుస్తాం కదా నాన్న? అవునా? నువ్వు కావాలని చేస్తున్నావా? బంగారం. इंदिरा गांधी जी के घर, जहाँ पे इंदिरा गांधी की राहत थी, और यहाँ पे इंदिरा गांधी जी को उन्हीं के दोनों बॉडीगार्ड वीरेंद्र सिंह और सतपाल सिंह द्वारा 31 अक्टूबर सन 1984 మాత్రం బాగా రెడీ చేశారు. అసలు అక్కడ ఇండియా గేట్ దగ్గర కూడా కింద భలే చేశారు పూలతోటి డెకరేషన్. बंद कर दिया। తీసా नहीं जा पाएंगे। अगले चुनाव में वही है, उनका बंगला कि जा रहा होगा वो। అది ఏంది మరి అర్థం? చాలా అర్థాలు ఉంటాయి, ఊరికే చేయరేది. तो गाड़ी जनाब ये सीएट था जो उन्होंने सबको एक कॉल से चला थी। डेथ के बाद में की वाइफ ने भी శాస్త్రి మెమోరియల్ అంట. సో చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి. మ్యూజియం ఎంట్రన్స్ అని ఉంది, లోన్ వీడియో తీనిస్తారు లేదు. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫొటోస్ మాత్రమే ఎలా ఉంది, వీడియో అయితే అసలు ఎలా లేదంట. బట్ చెట్లు అయితే చాలా బాగున్నాయి. లోపల ఒక వీడియో కూడా తీయలేదు, జస్ట్ ఫొటోస్ మాత్రం తీసాను. అన్నీ యాడ్ చేస్తాను. చాలా బాగుంది, పాతకాలపు అన్నీ మంచిగా కనిపించాయి. వీడియో అయితే తీసుకుంటున్నాము. ఇదిగోండి మన హబీ గారు. తెలుగు తీయము మరి చెప్పలేము. మనకి పగల కంటే నైట్ కొన్ని బాగుంటాయి చూడడానికి. ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది కానీ పర్లేదు. ఇప్పటికి ఎన్ని చూసాం మేము? 3 దిగాము, 5-6 చూపించారు వీడికి కదా. లాల్ బహదూర్ శాస్త్రి మ్యూజియం చాలా బాగుంది. దాని లోపలంతా కెమెరా ఎలా లేదు, కుదిరినంత వరకు వీడియో తీశాను. మిగిలిన ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసి అవి కూడా చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. దానివల్ల నా వీడియోస్ అనేవి ఇంకా ముందుకు వెళ్తాయి. మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడ ఫుడ్ కోసమని ఆపారు బస్ వాళ్ళు. వీళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కదా. ఫుడ్ చాలా చండాలంగా ఉంది. కాస్ట్ ఏమో ప్లేట్ 150 తీసుకున్నారు కానీ ఎంత చండాలంగా ఉందంటే అది అసలు చెప్పలేము, అంత చండాలంగా ఉంది. ఒక్క కూర బాగాలేదు, అన్నం బాగాలేదు. ఇంకా తప్పక ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి తినడమే. ఒక కప్పు పెరుగు ఎక్స్ట్రా అడిగితే దానికి 60 రూపీస్ అంట, ఎక్స్ట్రా 1 కప్కి. అంత దారుణంగా ఉంది. ఇంకా ఫుడ్ తినైతే మళ్ళీ బస్ దగ్గరికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడు కుక్కకు బట్టలు వేశారు. బస్సు వంట ఎక్కడికి వెళ్తున్నావు? మధ్యలో ఏదో షాపింగ్ అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ అన్ని దారుణంగా ఉన్నాయి. దాని తర్వాత కుతుబ్ మినార్కి టికెట్స్ అయితే ఇదిగోండి ఇలాగే వస్తాయి అనమాట, 60 రూపీస్. ఇవి తీసుకొని వెళ్ళాలి. అక్కడైతే 40 రూపీసే క్యూలో వెయిట్ చేయకుండా ఉండడానికి అని చెప్పి ముందే ఇలా టోకెన్స్ తీసుకున్నాం. మా అమ్మ రాదు కాబట్టి మిగిలిన 6 మెంబర్స్ తొందర నడవండి. ఆమెది అదేంటి ఒక టికెట్ తీసుకున్నాగా మరి. हेलो मिस्टर राजेश चलिए चलिए వాళ్ళకి ఇచ్చారు మనకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు మనకి ఇవ్వలేదు అని అడుగుతుంటున్నారు. మాకు ఇచ్చారు ముందు, మేము ముందన్నాం కదా, మాకు ఇచ్చేసారు 6 టోకెన్స్. ఈయన దిగుతాడు కదా ఇప్పుడు. ఏ హవి దిగి ఎప్పుడు నడుస్తా? 40 నిమిషాల్లో బస్ ఎక్కాలి మనం. నలభై నిమిషాల్లో బస్ ఎక్కాలి. నువ్వు ఇక్కడ దిగితే అవ్వదు చెప్తున్నా. మీ ఇద్దరు కవరేజ్ ఎక్కువైపోయింది, నన్ను తీసేవాళ్ళు లేరు. మీ ఇద్దరు చుట్టూ తిరగడం సరిపోయింది. వాళ్ళిద్దరిని మా అబ్బాయి ఉన్నాడు అందుకని.
చెయ్యి ఇది ఇలా పట్టుకో ఓ చేత్తో చూడు, ఈ చేత్తో ఇలా పట్టుకో, నేను ఎలా చూపిస్తున్నా అంతే అంతే. నువ్వు చేయాల్సిన 2 చేతులు అవసరంలే నీకు, ఒక చేత్తో తీయొచ్చు. కాకపోతే అది చెప్పే బాయ్ ఇదేదో పెద్దలా ఉంది. మేము షార్ట్ రూట్లో వెళ్తుంటే మా నాన్న రాంగ్ రూట్లో మొత్తం తిప్పి వెళ్ళాలి అని చెప్పాడు. అందుకే మేము మా నాన్న మాట విని పాటిస్తున్నాం ముగ్గురం. సో వాళ్ళు కూడా వెనకొస్తున్నారు. ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా చాలా ఫ్లైట్స్ కంటిన్యూస్గా వెళ్తున్నాయి. వచ్చి ఒక 2 మినిట్స్ కూడా కాలేదు, ఇప్పటికే 3 దాకా వెళ్ళాయి. జరుగుతుంది ఇక్కడ, ఏదో మీటింగ్ ఏదో అవుతుంది. సో అంత డెకరేషన్ అయితే జరుగుతుంది. సో ఇదిగో ఇక్కడ దిగు, కావాలంటే తీస్తా. ఇక్కడ దిగు, పడిద్ది నుంచో ఇక్కడ. ఇదంతా పాతకాలపు కట్టడాలు అవే. దీనికి మళ్ళీ ఎందుకో టికెట్ పెట్టారు, అన్నిటికి లేదు. కానీ మామూలుగా ఇక్కడైతే 40 రూపాయలు టికెట్. బస్సు వాడు ఏం చేశాడు, అక్కడ చాలా క్యూ ఉండిద్దని 60 రూపాయలు అందరితోటి తీపించుకున్నాడు అంతే. ఇందాడ ఆ టెక్స్టైల్ షాప్ ఎలాగుంది అలానే ఉండిద్ది ఏదైనా. డాడీ అక్కడ ఉండండి, ఫోటో తీస్తా. ఆ గోడకి బాగుంటుంది. అరే 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 ఎక్కడికే తీసుకో డాడీ, నేను తీసుకుంటే వచ్చేస్తాను నా దగ్గరికి. చూసావా, అర్థమైపోయింది, తీసుకో. డ్యాన్సా? ఇదేంటో ఎంత ఉంది, దీని లోపలికి అసలు నడవడానికి దారి ఉందో మరి ఎలా కట్టారు అసలు. ఇది దాని మీద అంతా కూడా లాంగ్వేజ్లో ఏదో రాసుంది, వాళ్ళ లాంగ్వేజ్లో. అటువైపు పాడైపోయినట్టున్నాయి కట్టడాలు. అదిగో ఆ గోడ అంతా పడిపోయింది. కానీ బాగుంటాయి పాత కట్టడాలు. రాదు, అంత గట్టితనం కూడా ఉండదు. ఫ్లైట్ చిన్నప్పుడైతే ఇంట్లో నుండి పరిగెత్తుకొని మరీ వచ్చి చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా మారలేదు చూడండి, మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అదే చాలా అవుతుంది. బాగుంది. మెయిన్ అట్రాక్షన్ ఇదే అసలు. ఇదేంటో ఎంత ఉంది, దీనిలోకి డోర్స్ కూడా ఉన్నాయి. మరి ఎక్కడ ఉన్నాయో స్టెప్స్ తెలియదు కానీ డోర్స్ కూడా ఉన్నాయి. సో ఇదే అన్నమాట. బట్ ఏంటంటే ఫొటోస్కి వాటికి చాలా బాగుంటాయి. స్టిల్స్ అవి తీసుకోవడానికి ఫోటోగ్రాఫర్స్ ఉండాలి మనకు, మంచిగా ఫొటోస్ తీసేవాళ్ళు. సో మనకు ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఇక ఎవరు లేరంటే ఇదిగో మా నాన్న మా నాన్నకు తీరు, వాళ్ళు ఎవరికి ఫోటోలు తీయడం రాదు. అది మా అబ్బాయికి ఫోటోలు వచ్చింటే మా అబ్బాయి తీసేవాడు నన్ను ఫోటోలు. కత్తాలి ఇప్పుడు నేను రావట్లేదు అనుకొని ఏడుస్తున్నాడు. ఆగు, చాలా వెళ్తున్నాయి ఫ్లైట్స్ మాత్రం. ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా. సో ఇక వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగడానికే వచ్చారు, మాలాంటి బ్యాచే. ఇదేంటిదో, ఈ సమాధే. నేనేం చూడలేదు ఇప్పుడు సమాధులు.
ఎందుకు అవి ఏడుస్తున్నావు? బాయ్. చూడండి అందరు చిన్నపిల్లల్లాగా ఎలా బాయ్ చెప్తున్నారు, ఇంకా చిన్నపిల్లల్లాగా. బాయా నువ్వు కూడా? వెళ్ళిపోయిందా నా ఫ్లైటు? మనం ఇటు నుండి నేను వచ్చాం. బయటికి వెళ్ళడానికి కూడా మళ్ళీ టికెట్ టోకెన్ ఇచ్చేస్తేనే బయటికి. లోపల ఉన్నంతసేపు అది మన చేతిలోనే ఉండాలి. మీ టోకెన్లు వెయ్యి, అందరి దగ్గర ఉన్నాయా? నీది వెయ్యి. వాళ్ళందరూ అటు వెళ్తున్నారుగా అంటుంటే ఒకసారి కనుక్కుందాం అంటున్నా. చాలా గివ్వే ఉంది. ఇటే పెడుతున్నారు, లోపలికే వస్తున్నాయి బస్సులన్నీ. 4666 మన బస్ నెంబరు. అమ్మా ఎక్కడుంది చూపించు. అటుందా? అదే మామూలుగా అయితే ప్రశాంతంగా నిలుస్తాం కదా చిన్నగా, ఈ రూమ్ అని టెన్షన్ లేకపోతే. ఇటు ఆపుతారు బస్సులు. वो देखने के लिए सभी लोग रुक गए, गाड़ी लेट हो गई तो मैं राजघाट थोड़ा एक साइड पे होके चलो ना, आप लोग पूरा घेर के जा रहे हो. चलो అమ్మ పక్కకంట జరగమ్మా, ముందుకెళ్ళిద్దంట మహారాణి. ఇదొకటే, వీళ్ళు అంతే కదా హడావిడి చేస్తారు, లేకపోతే మనం ఎక్కువ చూడలేం. షాపింగ్ అంటే ఆడాలంటే అవ్వదు, ఇక అక్కడే అయిపోతాం. లోటస్ టెంపుల్ 4:30 అయింది. 5 o'clock కల్లా బస్ ఎక్కాలి, మెయిన్ అది. ఇందాడి నుండే మొదలైంది అది. అప్పటికి అసలు మామూలు నీళ్ళు పట్టట్లా, కాసిన నీళ్ళే పడుతున్నాం లేదా బాటిల్ నీళ్ళే పడుతున్నాం. అయినా ఇంక పిల్లలు అంతే. అదే అదే కదా, అదే మనకు మెయిన్ అదే. నుంచోండి, దగ్గరికి దగ్గరికి దగ్గరికి. సరే ఒకసారి మిమ్మల్ని తీసినాక సంచులు భలే పెట్టారే, సంచుల్లో వేసేసి ఎటో ఒకటి పెట్టత్తా అందరూ. అదో అగో అటు కూడా పెడుతున్నారు. इसके बाद जूते का बैग है वो इधर आएगा, बाकी लोग सीधा चलेंगे भाई। बैग लेकर आना, బ్యాగ్ తీసుకొని రావాలంట, బ్యాగ్ తీసుకొని రావాలంట लेकर आओ। లోపలికి. లోటస్ టెంపుల్ చాలా బాగుంది. అయితే లోపల ఏం లేదు, జస్ట్ మనం యోగా మెడిటేషన్ చేసుకునే క్లాసెస్ ఉంటాయి అంతే. కాకపోతే ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళకి అసలు చాలా గ్రేట్ అనమాట. లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, కాకపోతే లోన వీడియో తీయడానికి ఎలో లేదు. కానీ చాలా బాగుంది, ఒక చర్చ్ టైప్లో ఉంటుంది. ఆ సెట్టింగ్ అదంతా కూడా చాలా పార్ష్గా, చాలా రిచ్గా అనిపించింది. వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఫాస్ట్గానే చూసుకున్నాం. మళ్ళీ బస్సుకి అయితే 5 o'clock కల్లా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేదన్నమాట మాకు. ఇంకా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే నేను కొంచెం వీడియో తీశాను. లోన వీడియో తీయొద్దని చెప్పారు కదా, అందుకని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఇంకా అలా చేయలేం కదా, అందుకని నేనైతే వీడియో తీయలేదు. బట్ ఇంకా పక్కనంతా స్విమ్మింగ్ పూల్ అలాగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇలాగ ఈ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కలంతా గార్డెనింగ్ అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత గబగబా మేము
చాలా షాపింగ్ కూడా చేసామన్నమాట. ఒక 2000 దాకా మా కుమారమ్మ వాళ్ళు. అవి కూడా చూపిస్తాను లాస్ట్లో. ఈ ఆరెంజ్గా ఉన్నాయి అదిగో ఈ రౌండ్గా భలే కట్ చేశారు చూడు మొక్కల్ని బార్కి. ఇక్కడ అంతా బాగా గార్డెన్సే బాగున్నాయి గార్డెన్స్. ఫైనల్గా ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ కాస్త దూరం నడవాలి. బస్సు అయితే వేరే చోట పెట్టి ఉంచుతారు. ఇంకా మేము వెళ్ళాలి. హవీ ఫేస్ చూసారా డల్ అయిపోయింది. హవీకి అప్పటికే ఫీవర్ వచ్చేసింది. బాగానే ఉన్నాడు మార్నింగ్ అంతా మీరు చూస్తే కనుక. సడన్గా సాయంత్రానికి ఫీవర్ వచ్చింది. నేను సిరప్ కూడా తెచ్చుకోలేదంటే నాకు తెలియదు కదా బాబుకి ఫీవర్ వస్తుందని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళగానే ముందు సిరప్ వేయాలి. ఏ కిత్నా భయ్యా? 50 రూపాయలు అంట అమ్మమ్మ. బాగున్నాయి పిల్లలు పెట్టుకుంటారుగా. అదే రాళ్ళు ఉంచుతారు. 2 రంగులు తీసుకో. ఎంత 100 రూపాయలు అంట ఒక్కోటి అమ్మమ్మ. ఇది కాదు అత్త నీకు. ఏ కిత్నా భయ్యా? 30 అంట. భలే ఉన్నాయి ఈ బొమ్మలు మాత్రం. అక్కడ మమ్మీ తిట్టింది వాళ్ళు నరుస్తారు అందరూ. ఏం చేసుకుంటాడులే. ఇంకా చేయాల్సిన షాపింగ్ అంతా చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంక ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకెక్కడ ఆపట్లేదు. అప్పటికే టైం 5 పైన అయిపోయింది కదా. ఇంకా రెడ్ ఫోర్ట్ కూడా క్లోజ్ అంట. మెట్రో లానే ఉంది. కడితే అలాగే ఉంది. సినిమాల్లో చూస్తూ ఉంటాను. కావాలంటే రెడ్ ఫోర్ట్ దగ్గర దింపుతామన్నారు కానీ ఇంకా మేము దిగలేదు. బాబుకు బాగాలేదు కదా. అది కాక లోనకి ఎంట్రన్స్ లేదన్నారు. సరేలే ఇంకెప్పుడైనా చూడొచ్చు. పైగా క్లైమేట్ చల్లగా అయిపోతుంది. ఫీవర్ వచ్చి కూడా కాసేపు అవుతుంది కాబట్టి మెడిసిన్ అనేది పడాలి. మెడిసిన్ పడలేదంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతాడు కాబట్టి మా ప్రిఫరెన్స్ ఫస్ట్ హవీనే. సో మేము రూమ్కే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. సో రూమ్కి దగ్గరలోనే మమ్మల్ని దింపేస్తారు. ఇంకా గైడ్లు వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. ఒక్కొక్కరుగా ఎవరి స్టాపుల దగ్గర వాళ్ళని దింపేస్తూ ఉన్నారు రైల్వే స్టేషన్ దగ్గర అలాగా. వాళ్ళ బంద్ అంట. సో ఊరికే బయట నుండి చూపించారు. ఇదిగోండి ఇక్కడ దీని మీద చూసారా గాంధీ తాత భలే ఉన్నారు. బాగా చెక్కారు. అసలు అర్థం కావట్లేదు. చాలా క్లారిటీగా చూస్తేనే అంత అర్థమవుతుంది. ఇంకా ఢిల్లీ ఫోర్ట్ పెండింగ్ అనుకుంటాను. మిగిలిన చూపించినట్టే అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఢిల్లీ అంతా ఒక రోజులో ఇలా అయితే కవర్ చేసేసాము. మ్యాక్సిమం చూసాము. ఇంకా చూడండి ఏమున్నా ఇంకా 2-3 రోజులు పడుతుంది. బట్ ఇంకా ఫ్యామిలీతో ఇంత చిన్న బాబుతో కుదరదు కాబట్టి మేము మెయిన్ చూసాము అంతే. సో అది చాలా మాకు. దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో నెక్స్ట్ అసలు ఏం జరిగింది, ఎలా ఇంటికి వెళ్ళాము, రూమ్కి వెళ్ళినాక అసలు ఏమైంది, హవీకి హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఇంటికి ఎలా చేరుకున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.